యూనియన్ న్యూస్కు స్వాగతం. శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్లు మన పిరమిడ్ మన బాధ్యత దానజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 9వ రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వేంపల్లి గ్రామ ధ్యాన యోగులు వచ్చి 3 గంటలు అఖండ ధ్యానం చేసి వచ్చినటువంటి ధ్యాన బంధువులందరికీ అన్నప్రసాదాన్ని అందించారు. ఈ పిరమిడ్లో 365 రోజులు ధ్యానం ఉచిత అన్నప్రసాదం అందించబడుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారు తెలిపారు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం అన్నదానం అందుబాటులో ఉంటుందని, ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని పత్రిజీ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. అందరికీ నమస్కారం. సాయి కృష్ణారెడ్డి అడ్వకేట్, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లాలో గడప గడపకు ధ్యానాన్ని తీసుకెళ్లాలా, గడప గడపకు శాకాహారాన్ని, గడప గడపకు పిరమిడ్ శక్తిని తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ధ్యాన బంధువులందరి సహకారంతో అనేక గ్రామాల్లో పిరమిడ్ యొక్క శక్తి యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగా సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ ధ్యాన మందిరంలో పత్రిజీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ఈ సిద్ధేశ్వర పిరమిడ్ పైన ఒక గొప్ప పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించండి, ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్త ధ్యాన బంధువుల సహకారంతో మన పిరమిడ్ మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్లచే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం, 1 గంటల నుంచి 2 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన జ్ఞాన సందేశం, 2 గంటలకు ప్రతిరోజు మరి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదానికి ప్రతి ఒక్క మాస్టర్లు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి 30 రోజులు 30 గ్రామాల్లో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 9వ రోజు వేంపల్లి ధ్యానయోగులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి 3 గంటల అఖండ ధ్యానం చేశారు. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పాల్గొని ఈ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యానమా శక్తి క్షేత్రాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయాలని, ఈ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం అన్నప్రసాదం అందించాలని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.